హే గైస్, మనం ఏఐ అంటే ఇప్పటి వరకు చాట్ బోట్స్, వాయిస్ అసిస్టెంట్స్, ఇమేజ్ క్రియేటర్స్ అని ఊహించుకున్నాం. కానీ ఇప్పుడు ఒక దేశం ఏఐని నేరుగా మినిస్టర్గా నియమించింది. అవును, యూరోప్లోని ఒక చిన్న దేశం ఆల్బేనియా తన ప్రభుత్వంలో ఒక ఏఐ మినిస్టర్ డిఎల్ అని అధికారికంగా నియమించింది. ఇది ఎందుకు జరిగిందో, దీని ప్రభావం ఏంటో ఇప్పుడు చూద్దాం. మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు కథ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్తే, ఆల్బేనియా పెద్ద దేశం కాదు, కానీ అవినీతి సమస్య మాత్రం చాలా ఎక్కువ. ముఖ్యంగా ప్రభుత్వ కాంట్రాక్టర్లు, టెండర్లలో లంచాలు, సిఫార్సులు ఎక్కువయ్యాయి. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారు. ఇది చూసిన ప్రధాని ఎడి రామా ఒక కొత్త ఆలోచన చేశారు. మానవ మినిస్టర్ బదులుగా ఒక ఏఐ మినిస్టర్ ఈ పనులు చేస్తే అవినీతి తగ్గుతుందని, డేటా ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని, ఇదే ఆలోచనతో డిఎల్ అని మినిస్టర్గా ప్రకటించారు. డిఎల్ అనే పదానికి అర్థం సూర్యుడు. ఇది కొత్తగా పుట్టిన ఏఐ కాదు. ఇప్పటికే ఈ అల్బేనియా అనే ప్లాట్ఫామ్ లో వర్చువల్ అసిస్టెంట్ గా పనిచేసింది. ప్రజలకు పాస్పోర్ట్, సర్టిఫికేట్స్, అప్లికేషన్లలో సహాయం చేసింది. ఇప్పటి వరకు వేల డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేసిన ఈ ఏఐను ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ స్థాయికి తీసుకువచ్చారు. అంటే ఒక అసిస్టెంట్ నుండి నేరుగా మినిస్టర్ స్థాయికి ప్రమోషన్ అనే చెప్పవచ్చు. డిఎల్ఆకి ప్రధాన బాధ్యత పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, అంటే ప్రభుత్వ టెండర్లు, బీట్స్, ఇవి దీని పరిధిలోకి ఉంటాయి. ఇప్పటి వరకు ఈ టెండర్లోనే ఎక్కువ అవినీతి జరిగేది. కానీ ఇప్పుడు డిఎల్ఆర్ డాటా ఆధారంగా ఎవరి బీట్స్ ఉత్తమమో నిర్ణయిస్తుంది. ఎలాంటి లంచము, సిఫార్సు లేకుండా నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం నమ్ముతుంది. ఇక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే, ఏఐ మినిస్టర్ వల్ల వచ్చే పాజిటివ్ పాయింట్స్ లోకి వెళ్తే, నిర్ణయాల్లో పారదర్శకత పెరుగుతుంది, పనులు త్వరగా జరుగుతాయి, అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది, డేటా ఆధారంగా మాత్రమే నిర్ణయాలు అవుతాయి. ఇవి సక్సెస్ అయితే ప్రజలకు నిజంగా నమ్మకం పెరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ప్రతిదానికి మరోవైపు కూడా ఉంటుందన్నట్టు విమర్శకులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. డిఎల్ఆర్ తప్పు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? డేటా బయాస్డ్ అయితే తప్పు నిర్ణయం రాకపోతుందా? సైబర్ హ్యాకింగ్ జరిగితే ప్రభుత్వ డేటా ప్రమాదంలో పడదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక మినిస్టర్ అంటే ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలి, కానీ ఏఐకి ఆ బాధ్యత ఎవరు, ఎలా విధిస్తారు? ఇక ప్రజల స్పందనలోకి వెళ్తే, ఆల్బేనియా ప్రజల్లో అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు సంతోషంగా ఉన్నారు, మన దేశం ఫస్ట్ టైం హిస్టరీ క్రియేట్ చేసింది అంటున్నారు. మరికొందరు మాత్రం భయపడుతున్నారు, మానవ మినిస్టర్ కి బదులుగా మిషన్ పెడితే పబ్లిక్ వాయిస్ వినిపిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో చాలా దేశాలు ఏఐని ఇప్పటికే వాడుతున్నారు, కానీ ఏఐ మినిస్టర్ అనే టైటిల్ నిచ్చి క్యాబినెట్ స్థాయిలో పెట్టిన మొదటి దేశం ఆల్బేనియా. మరొక 20 నుండి 30 ఏళ్లలో చరిత్ర పుస్తకాల్లో మొదటి ఏఐ మినిస్టర్ ఆల్బేనియాలో 2025లో నియమించబడ్డారు అని రాసిపోతుంది. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించిన విషయం కాదు, మొత్తం ప్రపంచానికి ఒక సిగ్నల్ అనే చెప్పుకోవాలి. మన దగ్గర కూడా అవినీతి, ఆలస్యం, పారదర్శకత సమస్యలు చాలా ఉన్నాయి. మన దగ్గర ఒక ఏఐ మినిస్టర్ ఉంటే ఎలా ఉంటుంది? టెండర్లలో అవినీతి తగ్గుతుందా? నిజంగా అర్హులకే స్కీమ్స్ చేరుతాయా? లేక మానవ భావాలను అర్థం చేసుకోలేక మరిన్ని సమస్యలు వస్తాయా? ఈ ప్రశ్నలు మనం అందరం ఆలోచించాల్సినవే. సో ఫ్రెండ్స్, ఆల్బేనియాలో డిఎల్ఆర్ అనే ఏఐ మినిస్టర్ రావడం ఒక చిన్న న్యూస్ కాదు, ఇది ప్రభుత్వ పాలనలో ఒక విప్లవం అనే చెప్పుకోవాలి. ఇది నిజంగా అవినీతిని తగ్గిస్తుందా, లేక కేవలం ఒక పబ్లిక్ స్టంట్ అవుతుందా? సమాధానం రాబోయే నెలల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, మనం నెమ్మదిగా ఏఐ యుగంలోకి అడుగు పెడుతున్నాం. ఇక మీ అభిప్రాయం ఏమిటి? మన దేశంలో ఒక ఏఐ మినిస్టర్ ఉంటే వర్క్ అవుతుందా, లేక అసలు పని చేయదా? కామెంట్స్ లో చెప్పండి. అసలు కథ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.